ఎన్నికలు అంటేనే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఖర్చుపై ఎన్ని పరిమితులు విధించినా గెలుపే పరమావధిగా భావించే పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల్లో కోట్ల రూపాయలను కుమ్మరిస్తుంటాయి. ప్రచారం మొదలు ఓటర్లకు పంచడం వరకు ఒక్కో అభ్యర్థి భారీ మొత్తమే వెచ్చిస్తారు. ఇక పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం వెచ్చించే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. అలాంటి ఖర్చు విషయంలో రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ఇవి నిలబోతున్నాయి. గెలుపు ఆటలో అయినా ఓట్ల వేటలో అయినా బరిలో నిలిచిన వారికి ఇది అంతిమ లక్ష్యం. మామూలు ఆటలో గెలిచేందుకు సత్తా, పతకం, ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహాలు ఉంటే చాలు. కానీ ఎన్నికల ఆటలో మాత్రం ఇవి మాత్రమే కాదు, డబ్బు కూడా తప్పనిసరి. వేలు, లక్షలు కాదు, కోట్లు ఖర్చు చేస్తేనే ఇక్కడ గెలుపు దక్కేది. మరి అలాంటి ఖర్చు విషయంలో 2019 సార్వత్రిక ఎన్నికలు ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ఇవి నిలవబోతున్నాయి. 45,500 కోట్ల రూపాయల ఖర్చుతో 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చరిత్ర సృష్టించగా 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో ఆ రికార్డు కూడా బద్దలు కానుంది. వచ్చే ఎన్నికల్లో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నట్లు ఢిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ వెల్లడించింది. 2014 ఎన్నికల్లో 35,000 కోట్లు ఖర్చు కాగా 5 ఏళ్లలోనే అది ఏకంగా 40% పెరగనున్నట్లు తెలిపింది. దేశంలో 543 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా ఒక్కో స్థానంలో పదుల సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలుస్తుంటారు. కొందరు చిన్న పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులు మినహాయిస్తే అసలు పోరు 3-4 ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య నడుస్తుంది. అలా 543 నియోజకవర్గాల్లోని అందరు అభ్యర్థులు వెచ్చించే మొత్తానికి తోడు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం చేసే ఖర్చు కలిపి 50,000 కోట్ల రూపాయలకు చేరనుంది. బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం కోట్లు వెచ్చిస్తుంటారు. శాసనసభ అభ్యర్థులతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేవారు దాదాపు రెట్టింపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సుమారు 7 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో వారు ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. ప్రచారం మొదలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం వరకు ఒక్కో అభ్యర్థి భారీ మొత్తమే వెచ్చిస్తుంటారు. అభ్యర్థులకు నామినేషన్ దాఖలుకు దరావతుతో మొదలయ్యే ఖర్చు, ప్రతిరోజు ప్రచార నిర్వహణ, పత్రికలు, టీవీల్లో వాణిజ్య ప్రకటనలు, వాహనాల అద్దె సహా వెంట తిరిగే కార్యకర్తలు, అనుచరులకు డబ్బులు ఇవ్వడం, వారికి మద్యం, భోజనాలు, కానుకలు, ఓటు వేసే ఓటర్లకు పంచేందుకు ఒక్కో అభ్యర్థికి భారీగానే వెచ్చిస్తుంటారు. ఇక ప్రచారానికి వెంట తిరిగేందుకు వచ్చే జనాలకు ఒక్కొక్కరికి రోజుకు ఇంత అని చెల్లిస్తుంటారు. వారికి భోజనాలు కూడా పెట్టిస్తుంటారు. భోజనాల్లో బిర్యానీ వంటి మాంసాహారం కూడా ఉండాల్సిందే. ఇక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లు తమకే ఓటు వేసేందుకు అభ్యర్థులు వారికి ఓటుకు ఇంత అని డబ్బు, మద్యం, ఇతర కానుకలు అందజేస్తుంటారు. పోలింగ్కు ఒక్కరోజు ముందు ఈ డబ్బు, కానుకల పంపిణీ పేరిట జరిగే ప్రలోభాల పర్వానికి లెక్కే ఉండదు. కొందరు అభ్యర్థులు ఇంటింటికి ఒక టీవీ అందజేస్తే కొన్ని ప్రాంతాల్లో మేకలను కూడా ఇస్తుంటారు. డబ్బు, కానుకల పేరిట జరిగే ప్రలోభాల పర్వానికి రాబోయే ఎన్నికలు అతీతమేమీ కాదు. గత ఏడాది జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో 130 కోట్ల రూపాయల నగదు, బంగారం, మద్యం, ఇతర వస్తువులను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. ఇక పోటీ చేసే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి విషయంలో ఓటర్లను గందరగోళంలో పడేసేందుకు అతని పేరుతోనే ఉన్న డమ్మీ అభ్యర్థులను కూడా కొందరు పోటీలో నిలుపుతుంటారు. ఇందుకు ఆ డమ్మీ అభ్యర్థులకు భారీగానే ముట్టజెబుతారు. రానున్న ఎన్నికల్లో ఈ ఖర్చు 12 కోట్ల రూపాయలు ఉండవచ్చని ఇండియా టుడే మ్యాగజైన్ అధ్యయనంలో తేలింది. అభ్యర్థులు, పార్టీలు చేసే ఖర్చుపై పరిమితి విధించినా, ఎంత కట్టడి చేసినా దీనికి అడ్డు అదుపు ఉండడం లేదు. రెండు 2014 ఎన్నికలతో పోలిస్తే పెరగనున్న 40% మొత్తం ఖర్చు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, రవాణా, పత్రికలు, టీవీల్లో ప్రకటనల కారణంగా అవనుంది. 2014 ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి 250 కోట్లు ఖర్చు చేయగా ఈసారి అది ఏకంగా 5,000 కోట్ల రూపాయలకు చేరనుంది. రానున్న ఎన్నికలకు సంబంధించి పార్టీలు ఫేస్బుక్లో జరిపిన ప్రచారానికి ఒక్క ఫిబ్రవరి మాసంలోనే చేసిన ఖర్చు 40 కోట్ల రూపాయలు. ఇక పత్రికలు, టీవీల్లో ప్రకటనల కోసం పార్టీలు, అభ్యర్థులు రానున్న లోక్సభ ఎన్నికల్లో
2600 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు జెనిత్ ఇండియా అనే సంస్థ తెలిపింది. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా ఇందుకు 1200 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు ఈసీ అంచనా వేయగా, ఈసారి అన్ని పార్టీలది కలిసి ఆ ఖర్చు రెట్టింపు కంటే ఎక్కువ కానుంది. రాజకీయ పార్టీలకు చెందిన ప్రధాన నేతలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లేందుకు విమానాలు, హెలికాప్టర్లను వినియోగిస్తుంటారు. ఇందుకు కూడా ఖర్చు భారీగానే అవనుంది. ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం చేసే ఖర్చు కూడా భారీగా పెరగనుంది. ఇటీవల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా, ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 262 కోట్ల రూపాయలను కేటాయించింది. గతంలో కేటాయించిన మొత్తం కంటే ఇది అత్యధిక మొత్తం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, రవాణా కోసం ఈసీకి భారీగానే ఖర్చు కానుంది. మారుమూల ప్రాంతాలు, మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు పోలింగ్ సామగ్రి తరలించేందుకు ఈసీ ఏనుగులను కూడా వినియోగిస్తుంటుంది. బ్రహ్మపుత్ర నదికి అవతల ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు పడవలను కూడా వాడుతుంది. ఇలా ఈసీకి అయ్యే ఖర్చు బాగా పెరగనుంది. మొత్తం మీద పార్టీలు, అభ్యర్థులు ఈసీ చేసే ఖర్చు అంతా కలిపి 50,000 కోట్ల రూపాయలకు చేరనుంది. అలా ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే ఇవి అత్యంత ఖరీదైనవిగా చరిత్ర సృష్టించబోతున్నాయి.